మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్ అడగట్లేదు. కేవలం మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. మీకు తగ్గ వీడియోలు ఖచ్చితంగా చేస్తాను. శక్తివంతమైన గ్రహాల్లో కుజగ్రహం ఒకటి. అయితే జనవరి 16 నుంచి కుజగ్రహం మకర రాశిలో సంచారం చేస్తుంది. ఆల్రెడీ జరుగుతుంది. అంతేకాకుండా వివిధ గ్రహాలతో కలయిక జరపడం వల్ల శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. దీనివల్ల జనవరి ఎండింగ్కి వచ్చేసరికి చాలామందికి దాదాపు అన్ని రాసులకి కూడా లక్ తీసుకురాబోతుంది. అయితే వారిలో ఇంకా ఎక్కువ శాతం లక్ తీసుకొచ్చే రాసులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటనేది ఈ సందర్భంగా చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వీరికి అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి కలిసి వస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి మహాలక్ష్మి రాజయోగం వల్ల వీరి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు జరుగుతాయి. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారో, మకర రాశి వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ డబ్బులు పెట్టి ఉంటారో వాళ్ళకి చాలా అనుకూల సమయం అని చెప్పాలి. అలాగే క్రియేటివ్గా, సృజనాత్మకంగా ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా ఇది ఒక మంచి సమయం. మిథున రాశి. మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వల్ల చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీరికి జాతకంలో 5వ స్థానంలో రాజయోగం ఏర్పడుతుంది. అందువల్ల ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట బయట కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కన్యా రాశి. మహాలక్ష్మి రాజయోగం వల్లే కన్యా రాశి వారికి ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ వేరుంటుంది. ఇక్కడి నుంచి కొత్తగా వచ్చే ఛాన్స్ ఉంది. మానసిక ప్రశాంతత చాలా వరకు కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఖచ్చితంగా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. వృషభ రాశి. ఈ శక్తికి అత్యంత శుభగ్రహాలైన రవి, శని, బుధ, శుక్రగ్రహాలు బాగా ఉన్నందువల్ల వచ్చే 6 నెలల పాటు వీరికి మహర్దశ అనుభవిస్తారు. రాజయోగాలు, ధనయోగాలు కలగడంతో పాటు రాజపూజ్యాలు అంటే రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రభావం, ప్రాధాన్యత బాగా పెరుగుతాయి. ఇన్నాళ్ళు నేను వర్క్ చేసే చోట నాకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అనుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అలాగే మీరు ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నారో దానికి కావచ్చు, లేదా వేరే కంపెనీకి కావచ్చు, అధినేత అయ్యే అవకాశం వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంది. దాంతోపాటు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ప్రముఖుడిగా మీకు గుర్తింపు నడిపిస్తుంది. అనేక విధాలుగా సంపద పెరిగే సిచ్యువేషన్ కూడా ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి గురు, శుక్ర, బుధ, రవి, కుజ, రాహులు కూడా అనుకూలంగా మారడం వల్ల తప్పకుండా జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సహాయ కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అనేక మార్గాల్లో, కేవలం ఒక మార్గంలోనే కాకుండా అనేక మార్గాల్లో డబ్బు వచ్చే ఛాన్సెస్ కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.